మిత్రులందరికీ నమస్కారం. కనిశెట్టి సురేష్ బాబు, ప్రజా రాజకీయ వేదిక కన్వీనర్ మరియు న్యాయవాది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాలూకా తీరు ఎలా ఉందంటే, రైతులు ఆ పొలాల్లో జరుగుతున్నటువంటి తతంగం అంతా కూడా తాంబూలాలు ఇచ్చాం, తన్నుకు చవ్వండి అనేటువంటి పరిస్థితిలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అందులో రెవెన్యూ అధికారుల తీరు ఉన్నది. ఎందుకంటే ఇటీవల కాలంలోనే సమగ్ర సర్వే పేరుతో పైలట్ ప్రాజెక్టుగా కొన్ని ప్రాంతాల్లో సర్వేలు పూర్తి చేయడం జరిగింది. సర్వే రిపోర్టులు ఇచ్చారు. ఆ సర్వే రిపోర్టుల్లో అంతవరకు ఆ రైతు ఆధీనంలో ఉన్నటువంటి విస్తీర్ణము తగ్గించి రిపోర్టులు ఇచ్చారు. దీని మీద రైతులు అంతగా సీరియస్గా పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు గమ్మునున్నారు. తర్వాత పట్టాదారు పాస్ పుస్తకాలు, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా ఇష్యూ చేశారు. దానివల్ల అవి ఏవో పుస్తకాలు అనుకుంటున్నారు తప్ప వాళ్ళ భూమిని శాసించేటువంటి పుస్తకాలు అని వాళ్ళు అనుకోవట్లేదు. ఎందుకంటే అంతవరకు ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి, అడంగల్లో వాళ్ళ పేర్లు ఉన్నాయి, 1Bలో వాళ్ళ పేర్లు ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన సఫిషియెంట్ రికార్డు వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ సమగ్ర సర్వే గురించి కానీ, ఆ తర్వాత ఇష్యూ చేస్తున్నటువంటి సర్వే రిపోర్ట్ కానీ, తర్వాత ఇస్తున్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకం కూడా రైతాంగం అంతా కూడా చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే, ఆ ఏదైతే విస్తీర్ణానికి ఉన్నదో ఆ విస్తీర్ణానికి సంబంధించినంత వరకు ఫ్లెక్స్ పాతడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ రైతుల దగ్గరికి పోయి సర్వే అధికారులు మీరు మాట్లాడుకొని మీకు ఎక్కడ కావాలో అక్కడ రాళ్ళను పాతించుకోండి అని చెప్తున్నారు. వాళ్ళ రిపోర్ట్లో ఉన్నటువంటి విస్తీర్ణానికి, రైతుల ఆధీనంలో ఉన్నటువంటి విస్తీర్ణానికి ఏ మాత్రం కూడా పొంతం లేదు. ఇప్పుడు ప్రస్తుతం జరగబోయేది ఏమవుతుందంటే, రేపొద్దున్న ఈ కాగితాల మీద ఉన్నంత వరకు ఏ తలపు రాదు, ఎవరు కూడా పట్టించుకోరు. దాని మీద అవగాహన ఉన్నవాడు ఏదో ముందు జాగ్రత్త తీసుకుంటాడు, అవగాహన లేనివాడు పక్కన వదిలేస్తాడు. బట్ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఎప్పుడైతే పొలంలోకి వెళ్ళి ఇదిగో ఇంతవరకు నాది ఉంది, ఈ గట్టు అటువైపు జరపాలి లేదా ఇటువైపు జరపాలి, నాది తగ్గుతుంది, నీ విస్తీర్ణం ఇది, నా విస్తీర్ణం ఇది అని ఎప్పుడైతే సరిహద్దుదారుల దగ్గర తగవులు స్టార్ట్ అవుతాయో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా తెలివిగా ఇద్దరు రైతులు కూర్చొని మాట్లాడుకొని మీకు ఎక్కడ కావాలో అక్కడ రాళ్ళను పాతించుకోండి అని చెప్పి తప్పించుకుంటున్నారు. కానీ ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు చేస్తున్నటువంటి సమగ్ర సర్వే తప్పు. అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు తప్పు. మరి పాత రికార్డు అంతా ఏం చేస్తారు? కనీసం పొందన చూసుకోరా? పాత పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ, పాత అడంగల్ కాపీలు కానీ, పాత 1Bలు కానీ, పాత కొనుక్కున్న టైటిల్ లీడ్ కానీ ఇవేమీ పట్టించుకోరా? మీరు చూడరా? చూసిన తర్వాత ఆ రైతు ఎంత విస్తీర్ణంలో ఉన్నాడు అన్నది పరిగణలోకి తీసుకోకుండా తగ్గించిన రిపోర్ట్లు ఎలా ఇస్తారు? తగ్గించిన దానికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఎలా ఇస్తారు? రేపొద్దున్న జరిగినటువంటి ప్రమాదాలకి ఇప్పుడు ఏ రైతైనా సరే పొలం గట్ల గురించి, సరిహద్దుల గురించి కనుక తగులు పడి రక్తం చిందించారంటే దానికి కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ విధానమే కారణం అవుతుంది తప్ప వేరే ఏమీ కారణం కాదు. ఇప్పుడు జరుగుతున్నదంతా చాలా ఆందోళన కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎటువంటి వివాదాలు లేకుండా ఏదైనా చిన్న తగులు ఉంటారు, కోర్టుల దగ్గరికి పోయి తేల్చుకునే పరిస్థితులు ఉన్న భూ వివాదాలు అంత తీవ్ర స్థాయిలో అక్కడ లేవు. సివిల్ కోర్టుల్లో తేలుతున్నది. ఇప్పుడు లేని సమస్యను పుట్టించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేని సమస్యను తీసుకొచ్చి ఉన్నటువంటి విస్తీర్ణం కన్నా తక్కువ విస్తీర్ణానికి సర్వే రిపోర్ట్ ఇచ్చారు, పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు. అది ఫీల్డ్ మీదకి వచ్చేసరికి ఖచ్చితంగా తగులు పడతారు, తన్నుకొని చేస్తారు. రైతాంగం అంటే ఏమనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. పొలం గట్ల గురించి ప్రాణాలు తీసేసుకున్నటువంటి చరిత్ర ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కావాలంటే రికార్డులు తిరిగేసుకోండి. అటువంటిది అంత సున్నితమైనటువంటి అంశాలను తీసుకెళ్ళి ఈరోజు మేము తాంబూలాలు ఇచ్చాను, తన్నులు చదవండి అని చెప్పి వదిలేస్తారు. ఇంత నిర్లక్ష్యంగా చేస్తారా? తక్షణమే ఈ జరుగుతున్నటువంటి తతంగం అంతా కూడా ఆపి రాబోయే ప్రమాదాన్ని ముందుగా పసిగట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా పాత విస్తీర్ణానికి, కొత్త విస్తీర్ణానికి, ఆ రైతు సాగులో ఉన్నటువంటి విస్తీర్ణాన్ని మూడింటికి కూడా కంపేర్ చేసి అప్పుడు మాత్రమే భూ సంస్కరణల మీదకి అడుగు పెట్టాలి. అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు చేసిపోతానంటే రేపు జరగబోయే పరిణామాలకు ఎవరు బాధ్యత? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. తక్షణమే ఆపాలని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి
విశాఖ జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా అనకాపల్లి ఆర్డీఓ గారిని నేను కోరుతా ఉన్నాను, అనకాపల్లి తహసీల్దార్ని కూడా. మీ ఈ తతంగం అంతా కూడా ఆపకపోతే రేపు జరగబోయే పరిణామాలకు ఖచ్చితంగా ఈ జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఆర్డీఓ, అదేవిధంగా తహసీల్దార్ సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆ ముందస్తు చర్యలు ఖచ్చితంగా తీసుకోండి అని చెప్పి నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. రైతులు ఎవరో కూడా ఆందోళన చెందొద్దు. ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ పిచ్చి పనుల వల్ల మీ సరిహద్దుదారులతో అనవసరమైన తగులు పడమాకండి. ఈ వస్తున్న దాన్ని రిజెక్ట్ చేయండి. మీ ఎక్స్టెంట్ కనుక తగ్గితే ఇది నా ఎక్స్టెంట్, ఇక్కడికి ఇది నేను ఒప్పుకునేది లేదని చెప్పి మీ అభ్యంతరాన్ని రిటర్న్గా రాసి అధికారుల చేతిలో పెట్టండి. పొలంలోకి వస్తున్నటువంటి ఎవరైతే సర్వే రాళ్ళు పాతడానికి వస్తున్నారో వాళ్ళకి ఆ లెటర్ చేతిలో పెట్టి వెనక్కి పంపించండి. అభ్యంతరం మాత్రం తెలియపరచాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.